ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 14 వచనాలు చదువుకుంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. భూమి మీద దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఏ వ్యక్తులకైనా అంతిమ లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఈ భూమి మీద ఏ పని చేసినా మనుషులు ధనం కోసం ఎలాగూ ఏ పని చేసినా ధనమే కావాలని కోరుకుంటారు. ధనం కోసం కాకపోతే ఈ భూమి మీద ఎవరు పనిచేయరు. ధనం లేకపోతే ఈ భూమి మీద ఏ కార్యక్రమాలు జరగవు గనుక ధనం కోసమే ఏ పని అని చేస్తుంటాం. ఇది భూమి మీద జరిగేటువంటి కార్యక్రమం. దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ఎవరైనా ఈ భూమి మీద బ్రతికే కాలం బ్రతికి పరలోక రాజ్యం చేరుకోవాలనే ఆలోచన కలిగినటువంటి వారే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరలోకం నుండి వచ్చాం, దేహం మాత్రమే మట్టిది, ఆత్మ పరలోకం నుండి వచ్చింది. దేవుడు జీవాత్మని మానవుల యొక్క హృదయ అంతరంగంలో సృజిస్తాడు. తల్లి గర్భంలో జన్మించేటప్పుడు జీవంతో కూడిన ఆత్మనిస్తాడు. ఆ జీవంతో కూడినటువంటి ఆత్మలు పరలోకం వెళ్తాయి. మధ్యలో పాపం చేసినటువంటి వారిని పరలోకం రానివ్వదు. ఈ పరలోకం రానివ్వదు కాబట్టి పరలోకం ఎలాగ వెళ్ళాలో చెప్పటానికి, మార్గాన్ని చూపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. ఆయన వచ్చి భూమి మీద సంగతులు మాట్లాడుతూ ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే అర్థం ఏంటంటే ఇది భూమి మీద జరిగిన కార్యక్రమం కాదు. ఇది భూమి మీద జరిగిన కార్యక్రమం కాకపోయినా భూలోకంలో ఒక విషయాన్ని మానవులకు అర్థమవటానికి మరొక సంగతిని చెప్తాం. ఒక విషయాన్ని చెబితే దాన్ని ఆధారం చేసుకొని మూల విషయము అర్థమయ్యేటట్టుగా ప్రభువైన యేసు ఉపమానం చెప్పాడు. ఉపమానము వాస్తవంగా జరిగిన సంగతి కాదు. ఉపమానాలు అనేవి వాస్తవంగా జరిగినవి కాదు, కానీ అది అర్థమైతే అంతర్భావం అర్థమవుతుంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే పెండ్లి విందు చేసిన పెండ్లి విందు ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. పెండ్లిలో బాధలు ఉండవు. పెళ్ళంటే ఆనందం. పెళ్ళంటే ఆనందం. పరలోక రాజ్యం ఏముంటుందంటే ఆనందం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు, పెండ్లి విందుకు పిలువబడ్డారట. ఆ పిలువబడిన వారిని రప్పించటానికి అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయేరి. పెండ్లి విందుకు పిలువబడ్డారట. ఆ పిలువబడిన వాళ్ళని రప్పించటానికి, అంటే పిలువబడిన వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు, వాళ్ళని రప్పించటానికి, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు, అతడు అంటే రాజు, పెండ్లి చేసేటువంటి ఆ రాజు తన కుమారునికి పెండ్లి చేస్తుంటే ఆ పిలిచాడట. పిలిచినటువంటి వాళ్ళు రాలేదట. కాగా అతడు, ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను. రాజుగారు పెండ్లికి ఏర్పాటు చేసుకున్నాడు. విందంతా సిద్ధమైపోయింది. అక్కడ భోజనాలు అన్నీ రెడీగా ఉన్నాయి. అందువలన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. విందు సిద్ధం చేసామయ్యా,
మీరు బయట ఉండటం ఎందుకు, విందుకు వచ్చేసేయండి అని మరొక దాసులను పంపించాడట, వేరే దాసులను పంపించాడట. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను కొట్టి అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారు పాత్రులు కారు. పెండ్లి విందుకు చాలా మందిని పిలిచారట. పిలిచినటువంటి వాళ్ళలో విందు సిద్ధంగా ఉంది రండి లోపలికంటే కొంతమంది ఏం చెప్పారు, కొంతమంది అట పొలానికి పోవాలని చెప్పాడంట. కొంతమంది, ఒకడేమో పొలానికి మరి ఒకడు వర్తకానికి, కొంతమంది ఆ దాసుల్ని కొట్టి చంపించారట. రాజు కోపం వచ్చేసి ఎవరైతే సంహరించారో వాళ్ళని సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించాడట. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. నేను ఎవరినైతే పిలిచానో, పెండ్లి విందుకు పిలిచాను, పిలువబడిన వీళ్ళలో ఎవరు పాత్రులు కాల అంటే, ఒకడేమో వ్యాపారానికి వెళ్ళాడు, ఒకడేమో పొలానికి వెళ్ళాడు, మిగతా వాళ్ళు తన దాసుల్ని కొట్టి చంపారు. కాబట్టి నేను ఎవరినైతే పిలిచానో పిలువబడిన వారు పాత్రులు కాదు. కనుక 9వ వచనం, గనుక రాజమార్గములకు పోయి, ఇప్పుడు నేను ఎవరినైతే పిలిచానో, విందుకి ఎవరైతే వచ్చారో ఆ విందు సిద్ధపరచబడితే దాన్ని పొందటానికి అర్హులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఎవరినైతే నేను సెలెక్టివ్గా పిలిచానో, పిలిచిన వారిలో ఒకడు వ్యాపారం, ఒకడు పొలం, ఒకళ్ళేమో అపహాస్యం చేసి కొట్టి చంపారు ఈ దాసుల్ని. వీళ్ళు పాత్రులు కారు. రాజమార్గంలోకి వెళ్ళి పెండ్లి విందు సిద్ధంగా ఉంది, మీరు రండని అందరిని పిలుచుకురమ్మని పిలిపించాడట. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక గనుక వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూచి వారి చూడ లోపలికి వచ్చి అక్కడికి పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పాను. అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటేమో విందుండేటువంటి విందుశాల, రెండవది రాజు దగ్గర ఇంకోటి ఏముంది, రెండో స్థలం ఏంటంటే కాళ్ళు చేతులు కొట్టి చీకట్లో పడేయండి, అక్కడ ఏడ్పు పండ్లు కొరకటం ఉంటాయి. అంటే రాజుగారు పిలిచిన పిలుపుకి సరిగా రాకపోతే, తగిన రీతిగా రాకపోతే, సిద్ధపడి రాకపోతే అలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేస్తారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది. విందులో పాలు పంపులు పొందేవారు ఆనందంగా ఉంటారు. అందువలన స్టేట్మెంట్ ఫైనల్ చేసి చెప్పాడు. 14వ వచనం ఇంపార్టెంట్ అయిన వచనం. ఈ సందేశం అంతా అర్థమైతే 14వ వచనం ఏం తెలుస్తుందంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే పిలువబడిన ప్రతి వాళ్ళు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కాదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా స్వార్థ ప్రకటన జరుగుతుంది. ఆదివారం ఆరాధనని దేవుని సన్నిధికి వస్తున్నారు, మీటింగ్స్ పెడితే అటెండ్ అవుతున్నారు, దేవునికి కానుకలు ఇస్తున్నారు, వారికి తోచిన కార్యక్రమాలు చేస్తూ మేము కూడా పిలువబడి ఏర్పాట్లో ఉన్నాం అనుకునే వాళ్ళు విందుశాలకు వెళితే దేవుడు అంగీకరించేటట్టున్నాడా?
కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేసేటట్టున్నాడా? విందుకే వెళ్ళారు వీళ్ళు కూడా. రాజమార్గంలోకి వెళ్ళి ఎవరెవరిని పిల్లలు, చెడ్డవారినేమి మంచివారినేమి, తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. ఇప్పుడు ప్రపంచంలో అందరినీ పిలుచుకురమ్మన్నాడు. ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16:15. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మత్తయి సువార్త 28 మత్తయి సువార్త 28 18 వచనంలో 18, 19, 20 వచనాలు చదివితే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. పిలవండి, అందరిని పిలవండి. పిలిచి ఏర్పాటులోకి వచ్చేటట్టుగా వాడికి బోధించండి. ఈ సందర్భం దేనికి సంబంధించిందంటే 22వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుంటూ వస్తే, అక్కడ ఎవరి గురించి చెప్పబడింది ఈ సందేశం అంటే, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పబడింది. దేవుని ప్రజలను చెప్పుకునేటువంటి వారికి, అలాంటి వారు ప్రభువైన యేసు దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే, పరలోకపు రాజ్యపు విందుకి పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పిలువబడినటువంటి వాళ్ళలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని పనులు కాకుండా వారి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పొలమిల్లే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు వ్యక్తిగతమైన పనులు చేస్తున్నారు. కొంతమంది దేవుని దాసులను కొట్టి చంపినటువంటి ఇశ్రాయేలు జనంలో ఉన్నారు, వారి జనంలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఏం కావాలంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై ఉంటే, పిలువబడిన వారు ఏర్పాట్లో ఉంటే తప్ప లేకపోతే కుదరదు అన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం నుండి కిందకి కొన్ని సంగతులు చదువుతాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం నుండి కిందకి కొన్ని సంగతులు మనం చదువుతాం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమంది అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ప్రశ్న. రక్షణ పొందేవారు కొద్దిమంది అని అంటే నువ్వు కొద్దిమంది అని చెప్పలా. ఏం చెప్తున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు. ఎందుకు కాదు? పిలువబడతారు, పిలువబడినటువంటి వారు కొద్ది కాలం వచ్చి వింటారు. విన్న తర్వాత వారికి నచ్చలేదనుకోండి, వారికి నచ్చటం అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి. అలా కాకుండా దేవుని వాక్యం కాకుండా తమకి కావలసినటువంటి సందేశం సువార్థికుడు చెప్తాడనే భావంతో వస్తారు కొంతమంది. ఇలా వచ్చినటువంటి వాళ్ళు పిలువబడిన వారే, ఏర్పాటు గురించి ఆలోచించేనటువంటి వారు. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ దాన్ని గైకొనరు. ధర్మశాస్త్రాన్ని వింటారు, దాన్ని గైకొనరు. మనుషుల దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తారు, బయటికి వెళ్ళి ఇంకో రకంగా ప్రయత్నిస్తారు, ఇంకొక పని చేస్తుంటారు. అందుకని వారికి ప్రభువైన యేసు మాట్లాడాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం. విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఆ చేలో. విత్తనాలు విత్తుకుంటా వెళ్ళిపోతా ఉంటే విత్తేవాడు విత్తే విత్తనాలు ఎలా ఫలిస్తాయో చెప్పాడు. అంటే పిలువబడిన వారు అనేకులు. ఈ పిలిచేటప్పుడు ఆ పిలువబడినటువంటి వారి హృదయాల మీద విత్తనాలు చల్లేటువంటి పని సువార్థికుడు, సేవకుడు చేస్తుంటాడు. దేవుని వాక్యాన్ని బోధించే ఆయన పని ఏంటంటే విత్తనాలు చల్లటం. ఆ విత్తనాలు చల్లటం, ఆ చల్లేటప్పుడు ఎక్కడ పడతాయి
రాళ్ళు అంటే, విత్తనాలంటే కొన్నేమో త్రావు పక్కన పడ్డాయట, కొన్నేమో రాతి నేలలు పడ్డాయట, కొన్నేమో మొండ్ల పొదల్లో పడ్డాయట, కొన్నేమో మంచి నేలను పడ్డాయి. ఒకటి త్రావు పక్కన, రెండవది రాతి నేలన, మూడోది మొండ్ల పొదల్లో, నాలుగోది మంచి నేలన పడింది. ఈ 4 రకాల విత్తనాల్ని విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విత్తుకుంటూ వెళితే ఒకటి దారి పక్కన పడింది, త్రావు పక్కన పడింది. రెండోది రాతి నేలను పడింది. మూడోది మొండ్ల పొదల్లో పడింది. నాలుగోది మంచి నేలను పడింది. ఇక్కడ భౌతిక సంబంధంగా అయితే విత్తనాలు చల్లే ఆయన ఏం చేస్తాడంటే, పొలాన్ని అంతా సిద్ధం చేసి ఆ పొలంలో బాగా దున్ని, రాళ్ళేరి, ఎరువంతా జల్లి, ఆ విత్తనం మొలకెత్తడానికి కావాల్సినటువంటి పరిస్థితులు భౌతికమైన వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి చేస్తాడు. ఇక్కడ పొలము ఎవరి పొలం వాళ్ళది. విత్తనాలు చల్లే పనే, స్వార్థికుడి పని ఏంటంటే విత్తనాలు చల్లటం. పొలం ఏంటంటే ఆ పొలము మనిషి యొక్క హృదయం. మనిషి యొక్క హృదయం. ఈ మనిషి యొక్క హృదయం ఎవరైతే సిద్ధం చేసుకొని వస్తారో, రాళ్ళేరి దున్ని సిద్ధంగా వస్తారో, అలాంటి వారి హృదయం మీద పడినటువంటి వాక్యము ఫలించింది. అలా కాకుండా ఇప్పుడు విత్తనాలు ఈరోజు నేను మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఆలోచన పెట్టుకొని వచ్చారనుకోండి, ఎలాగుంటుందో, ఇంకేవే ఆలోచనలతో వచ్చారనుకో, హృదయం సిద్ధంగా లేదనుకో, వినటానికి ఇష్టం లేదనుకో, ఈ పరిస్థితి జరిగింది. త్రావు పక్కన పడ్డాయి అనుకో, పక్షులకు కనపడతాయి. పక్షులకు కనపడితే వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. రాతి నేల మీద పడింది అనుకో, మొలకెత్తిది కానీ లోపలికి వెళ్ళి ఫలించదు. పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. రాతి నేలను పడితే మలిచిద్ది, వేరు పోవటానికి, వేరు వెళ్ళటానికి అవకాశం లేదు. మూడోది మొండ్ల పొదల్లో పడింది. మొండ్ల పొదల లోపల పడింది. లోపల పడితే విత్తనం జారి లోపలికి వెళ్ళింది, మొలకెత్తింది, పైకి వచ్చింది, మొండ్ల పొదలు అడిచేసేసింది. నాలుగోది మంచి నేల పడింది. సరిగా సిద్ధం చేసుకొని వచ్చాడు ఒకడు, హృదయంలో పడింది, ఫలించింది. 30 దంతులు, 100 అంతలు, 60 దంతులు. కెపాసిటీని బట్టి ఫలాలు వస్తాయి. అంటే 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు అంటే ఒక చెట్టు కెపాసిటీ, దానికి అందేటువంటి సారాన్ని బట్టి భూమి మీద ఉండేటువంటి ప్రతి చెట్టు ఫలించింది. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ ఉపమాన భావం ఏదనగా లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. విత్తనము దేవుని వాక్యము. వచ్చిన ఎవరైనా సరే హృదయంలో వాక్యము పడేటట్టుగా, విత్తనం ఫలించేటట్టుగా వినటం అనేది హృదయము జాగ్రత్త పెట్టుకోమని ఆలోచన చేసుకోవాలి. విత్తనము దేవుని వాక్యము. విత్తుకుంటూ వెళ్ళిపోతాడన్నాడే, అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇది ఒక ఉపమానం, ఇది కూడా ఉపమానమే. ఏం ఉపమానం అంటే, విత్తే ఆయన విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట. విత్తే ఆయన విత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ విత్తనం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎక్కడ విత్తాలి? కిందకు చెప్పాడు. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వింటారు, నమ్మరు. వాక్యం కాసేపిని భలే చెప్పాడు, బాగుంది అంటారు, వెళ్ళిపోతారు. ఏంటంటే అప్పుడు ఏం చేస్తాడంటే అపవాది వచ్చి ఆ హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇది మొదటిది. పక్షులు ఎత్తుకెళ్ళండి అంటే అపవాది హృదయంలోంచి వాక్యం ఎత్తుకో. రాతి నేల నుండి వారు ఎవరు అనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. విన్నప్పుడు భలే ఉంది, బాగుందని అంగీకరిస్తారట. కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు.
కొంచెం చిన్న శ్రమ వచ్చిందనుకో తొలగిపోతారు రాతి నేల. ముండల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది, కొన్నాళ్ళు వస్తారు, 5 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కాలం గడిచే కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు, అంటే కాయలు కాసేటువంటి స్థాయికి రాలేనటువంటి వారు. ఈ లోకాలోచన, ఆదివారం వస్తే ఏదో ఒక ధనం వచ్చిందని వెళ్ళిపోవటం, ఆదివారం వస్తే ఏదో ఒక పని పెట్టుకోవటం, ఆదివారం వస్తే ఈ కార్యక్రమాలు వదిలిపెట్టి ఏదో ఒక కార్యక్రమాలకు వెళ్ళిపోవటం, ముళ్ళ పొదలు అణిచేస్తున్నాయి. ఏమరుస్తున్నాయట? ఈ జీవన సంబంధమైనవి. ఈ జీవన సంబంధమైనవి అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఏం చేస్తారట? విచారముల చేతను ధనభోగముల చేతను. కొంతమంది ధనం సంపాదించుకోవాలని, ఈ రెండింటి కారణం, ఈ లోకంలో ఉండేటువంటి ఆలోచనలు, రెండోది ధనాన్ని సంపాదించడం, ఈ 2 కారణాల వలన అణిచివేయబడతాడు మనిషి. ఆ ఎదిగినటువంటి చెట్టు ఫలింపకపోవటానికి ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆలోచనలు, విచారాలు, ధనభోగములు అణిచేస్తాయి. పరిపక్వముగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి ఓపికతో చెట్టు కాయలు కాసిందాక ఉండాలంటే చెట్టు విత్తనము మంచిదై ఉండాలి, మంచి హృదయం మీద పడిందై, మంచి నేలలో ఉండాలి, సరైన ఎరువులు ఉండాలి. ఏమీ లేకుండా ఉంటే ఏం జరుగుద్ది? చెట్టు ఫలించదో. కాబట్టి ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు పిలవమన్నాడు? మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మీటింగ్స్ పెడతా ఉన్నారు. సమస్త జనులను శిష్యులనుగా చేయండి, సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి, ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మరు. మొట్టమొదటి వాళ్ళు ఏం చేయరట? నమ్మరు. నంబర్ 1, నమ్మరు, వినువారు కానీ నమ్మి రక్షణ పొందరు, వింటం వదిలిపెట్టి వెళ్ళిపోవటం. అందువల్ల ఏం చెప్తున్నాడంటే యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. కాబట్టి విన్న సంగతులు, వాటిలో విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు బాగా ఇష్టం అనుకోండి, బాగా ఇష్టం ఉండే మాటలు వినపడుతుంటే పక్కన ఎంత సౌండ్ ఉన్నా ఆ మాటలే మనకు ఉంటాయి. ఎంత గొడవ చేస్తున్నా దృష్టి అంతా ఆ మాటల మీదే పెట్టేస్తాం. కాబట్టి వినేవాళ్ళు అంటే ఏర్పరచబడిన వారిలో పిలవబడిన వారు ఏర్పరచబడి పరలోకపు రాజ్యపు విందులో ప్రవేశించాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వినాలి. ఎలా వినాలి? ఎలా వినాలంటే అంతరంగంతో వినాల. చెవులు విప్పి వినాల, చెవులార వినాలి. చెవులార విని మనసార గ్రహించాలి. ఒకవేళ చెవులార వినకపోయినా, మనసార గ్రహించకపోయినా అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. వినటమే తప్ప, దాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోవటమే తప్ప మరొక మార్గం ఏమీ ఉండదు. కాబట్టి వినేటప్పుడు జాగ్రత్తగా వినండి అన్నాడు. చెవులు గలవాడు వినుగాక అన్నాడు. చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? శ్రద్ధగా వినాలి. వినటం శ్రద్ధగా వినాలి. ఎవరు శ్రద్ధగా వినరో విడిచిపెట్టి కొట్టుకొని పోతారు. ఎవరు వింటారో వారు గ్రహిస్తారు. ఎవరు గ్రహిస్తారో వారు మారు మనసు పొందుతారు. ఎవరు మారు మనసు పొందుతారో వారు రక్షణ పొందుతారు. ఎవరు రక్షణ పొందుతారో వారు పిలువబడినటువంటి జాబితాలోకి వస్తారు. ఈ పిలువబడినటువంటి జాబితాకు వస్తే ఆ తర్వాత ఏర్పాటులోకి, రక్షణ పొందిన తర్వాత
మరణం దాకా నమ్మకంగా జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు ఏర్పరచబడిన వారే ఉంటారు. కాబట్టి పిలవబడిన వారందరూ ఏర్పాట్లోకి రావాలి. పిలువబడినటువంటి వారందరూ ఏర్పాట్లోకి రావాలంటే మొట్టమొదటి సంగతి శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే ఏం నష్టం జరిగిందో తెలుసా? మోషేకి ఒక రోజున పరమందున దేవుడు ఒక రోజు ఏం చెప్పాడంటే, మోషేని కర్రతో అరణ్యంలో బండ మీద బండను కొట్టమన్నాడు. కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. మరలా ఇంకొకసారి ఏం చెప్పాడంటే, మోషే ఈ కర్రని బండ వైపు చూపించు అన్నాడు. మొదటిసారి కొట్టమన్నాడు, రెండోసారి చూపించు, నీళ్ళు వస్తాయి అన్నాడు. మోషేకి ఈ జనులు విసిగిస్తుంటే కోపం వచ్చేసేసి కాని మాట మాట్లాడాడట. కర్ర తీసుకెళ్ళి, ద్రోహులారా, ఈ బండ నుండి మీ కొరకు నేను నీళ్లు రప్పించాలని కర్ర తీసుకొట్టాడట. నీళ్ళు వచ్చినాయి. దేవుడు అన్నాడు, కనానికి వెళ్ళవేక నువ్వు. నా పరిశుద్ధతని నువ్వు సన్మానించలేదు. ఈ జనులు ఎదుట నా పరిశుద్ధత నువ్వు సన్మానించలేదు. కాబట్టి కనాను దేశము యోర్దాను నది దాటి అవతల ఉంది. నువ్వు పిస్గా కొండ మీదకి ఎక్కి అదిగో కనబడుతుందే అదే దేశం. నువ్వు మాత్రం అందులో కాలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకని? శ్రద్ధగా వినలా. నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలా. శ్రద్ధగా వినలేదు. వినని వాడు పరిశుద్ధతను సన్మానించే అవకాశం లేదు. అందువలన వాక్యము వినటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. వాక్యం కానీ వినకపోతే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 26వ వచనం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లా, నేను ఇక చాలును, ఇక నీ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని పిస్గా కొండెక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తరం వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి ఏం చేస్తావంటే, ధైర్యపరచు, నీ పని అయిపోయింది. నువ్వు ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకనంటే శ్రద్ధగా విని నా పరిశుద్ధతను సన్మానించలా. నేను కొట్టమంటే, చూపించమంటే నువ్వు కొట్టావు కాబట్టి నేను నా పరిశుద్ధతను నువ్వు సన్మానించిన కారణాన నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదన్న. కనుక ఎప్పుడైనా సరే ఏం చెప్తానంటే శ్రద్ధగా విని అన్నట్టు. శ్రద్ధగా వినటం అంటే, వినటంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఏ మనిషి అయినా రక్షణ పొందాలంటే వినాలి. వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ప్రభువైన యేసు ఎవరో, ఎందుకు వచ్చాడో ఆ సంగతులు సరిగా అర్థమైతే మానవులు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి క్రీస్తు యేసుని గురించిన విశ్వాసం లేకుండా ఎవరు కూడా రక్షణ పొందటం అనేది అసాధ్యం. అందువలన ప్రభువైన యేసు తన శిష్యుల దగ్గరికి వచ్చి చెప్తూ అనేకమైన సంగతులు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతి, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే ఏం చెప్పాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అన్నాడు. పరలోక రాజ్యం ఇంకెలాగుంది అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. కాబట్టి ఏర్పాట్లో ఉండాలంటే నీ హృదయము అనే పొలాన్ని సిద్ధం చేసుకొని శ్రద్ధగా విని, ధనాపేక్ష లేకుండా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకోకుండా, రాతి నేలలు పడినట్టు ఉండకుండా మంచి నేలలు పడినట్టుగా ఉండి జాగ్రత్తగా వింటే మనుషులు సందేశాన్ని ముందు అర్థం చేసుకుంటారు. మారు మనసు పొంది రక్షణ కలిగే అవకాశం ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో మరొక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ప్రభువైన యేసు ఉపమానం చెప్పాడు. మరియు
పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం మొట్టమొదటి ఏం చెప్పాడంటే, పెండ్లి విందుకు ఒక రాజు పెండ్లి విందు చేశాడట. ఆ పెండ్లి విందును పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఈ దాచబడిన ధనం కావాలంటే ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం కావాలంటే ఈ లోకంలో పరలోక రాజ్యం కొనటానికి, అంటే ఈ పొలం కొనటానికి, మనకు ఒక పొలం ఉందనుకోండి, పొలం మంచి పొలం అని తెలిసింది, దానిలో ఏముందట, దాచబడిన ధనం ఉంది. అంటే ఈ బాపట్లో ఎవరికైనా సర్వే చేసిన వాళ్ళకి 1 ఎకరం పొలంలో బంగారం ఉందని అర్థమైంది అనుకోండి, నేషనల్ జాగ్రఫీ వాళ్ళు సర్వే చేస్తుంటారు. ఈ సర్వే చేసినప్పుడు దానిలో బంగారం ఉందని తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఆ పొలాన్ని కొంటాడు. దానిలో రత్నాలు ముత్యాలు ఉన్నాయని అర్థమైంది అనుకో, ఎవరిదైనా పేదోళ్ళ దగ్గర ధనికుల దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు ఆ పొలం ఎరిగిన వాడు కొనటానికి ఏం చేస్తాడు, బంగారం తాకట్టు పెడతాడు. ఇంకేమైనా పొలం ఉంటే అమ్ముతాడు, ఉంగరాలన్నీ ఇచ్చేస్తాడు, బ్యాంకులో ఉన్న ధనమంతా తీసుకొస్తాడు. తనకి ఏముందో అది మొత్తాన్ని నమ్మి కొనడా, ఖచ్చితంగా కొంటాడు. జ్ఞానవంతుడైతే కొంటాడు, జ్ఞానం లేనివాడికి ఏదైనా ఒకటే కొంటాడు. కాబట్టి అది ఆ దాచబడిన ధనం ఏంటంటే పరలోకం. ఈ పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలో తెలుసా? మనిషికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే ఏం చేయాలంటే వినాలి. ఈ రోజున ఏదో వింటున్నారు కానీ సరిగా సందేశం విని సందేశం ప్రకారం జీవనాన్ని కొనసాగించుతామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కాదు. విన్నవాళ్ళు, ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మీకు వివరాలు చెప్తాను. కొంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని వస్తారు కానీ ఇరుకు మార్గం అనగానే వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెం ఇబ్బంది తలగగానే బయటికి వెళ్ళిపోతారు. కొంచెం శ్రమ రాగానే బయటికి వెళ్ళిపోతారు. కొంచెం ఏదన్నా చిన్న చిన్న విషయాలు కూడా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో, 17వ అధ్యాయము 14వ వచనం, అంటే ప్రభు అయిన యేసును వెంబడించడానికి వచ్చేటువంటి వాళ్ళు, పిలవబడినటువంటి వారు ఎలా ఉంటున్నారో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను. అంటే ప్రభు అయిన యేసుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తున్నాడు. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున. 3 క్వాలిటీస్ చెప్పాడు ఇక్కడ. ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, ఈ రోజున భూమి మీద బ్రతికే వాళ్ళు పిలువబడిన వారై మొట్టమొదట పిలువబడిన వారై ఉండాలి. 2 తెస్సలోనికీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, పిలువబడిన వారు ఎందుకు పిలువబడుతున్నారో తెలియాలి. ఎందుకు పిలువబడుతున్నారో తెలియకుండా వచ్చేవారు పిలువబడిన వారు కాదు. పిలువబడిన వారు అంటే ఎవరంటే, నువ్వు ఎందుకు వస్తున్నావో తెలియకుండా ఎవడైనా వెళ్తాడా? ఏ వ్యక్తి అయినా సరే, వెళ్ళే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళేవాళ్ళు ఎవరుండరో. కాబట్టి ఇప్పుడు పిలువబడినటువంటి వాళ్ళు, సువార్త వినటానికి పిలువబడినటువంటి వారు ఎందుకు పిలువబడుతున్నారు? 14వ వచనం, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. మహిమను పొందవలనంటే పరలోక రాజ్యం పొందాలని. మహిమ అంటే మరణం లేని ప్రాంతంలో ఉండటం. మహిమ అంటే మరణం లేని ప్రాంతంలో ఉండేది. కాబట్టి మహిమను మీరిలాగును రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచెను. సువార్త వలన పిలిచింది ఎందుకంటే మహిమలో ప్రవేశించటానికి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం,
ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి కోరిన కోరిక ఏంటంటే, ఆయన ఎక్కడుంటాడో నాకు అనుగ్రహించిన వారు కూడా నా దగ్గరే ఉండాలి, నా మహిమను చూడాలి. నా మహిమను చూడాలంటే ఎక్కడున్నాడు క్రీస్తు ప్రభు? ఇప్పుడు మహిమలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. కాబట్టి పాపంలో ఉండేవారు పరలోకం వెళ్ళరు, పాపంలో ఉండి చనిపోయేవాళ్ళు పరలోకం వెళ్ళరు. మహిమపరచబడేవారు స్వార్థ విని స్వార్థ ప్రకారం జీవించేవారే ఉండాలి. ఎలా జీవించేవాళ్ళు ఉన్నారు? 17:14 ప్రకటన గ్రంథం 17:14. వీరు గొర్రెపిల్లతో, వీరంటే ఈ భూమి మీద ఉండేటువంటి నీతి విరోధులు, దేవునికి విరోధమైన వాళ్ళు, పాపం చేసేవారు, దేవుని కార్యక్రమాలకి విరోధంగా బ్రతికేవాళ్ళు యుద్ధం చేశారనుకో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. అంటే యేసుక్రీస్తు వైపున ఉన్నటువంటి వాళ్ళందరూ తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. ఈ భూమి మీద ఉండే రాజులు ఎవరైనా ఉంటే ఆ రాజులు దేవునికి విరోధంగా, అబద్ధికులుగా, పాపాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళుగా, దేవునికి విరోధంగా బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జయించేవాళ్ళు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉండాలి. నమ్మకమైన వారంటే ఒక పనికి పిలిస్తే యజమాని ఉన్నా లేకపోయినా ఆ పనిని అలాగే కొనసాగించేవారు. అంటే పిల్లలు చదువుకోవటానికి పంపిస్తే చదువు మీదే దృష్టి పెట్టుకునేవాడు, దాన్ని మార్చేవాళ్ళు కాదు. నమ్మకమైన వాళ్ళు అంటే భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, నమ్మేటట్టుగా జీవితాలు ఉంటాయి. నమ్మకమైన వారు, నా భర్త మంచివాడే అని నమ్మకం, నా భార్య మంచిదే, నా బిడ్డలు మంచివాళ్లే, ఖచ్చితంగా ఈ పని చేస్తారు, నేను చెప్తే ఆ పని చేస్తారు అనే నమ్మకం భూమి మీద. అలాంటి నమ్మకం ఎవరికి ఉంటుందంటే కేవలము క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. క్రీస్తు ప్రభువు నందు నమ్మకమైన వారు ఉంటారు. మొదట ఎందుకంటే మహిమను పొందాలని పోరాటం చేసేవాళ్ళు, మహిమను పొందాలనుకునేటువంటి వాళ్ళు పాపంలో ఉంటే మహిమలోకి వెళ్ళరు. పాపము లేని జీవితంతో క్రీస్తునందుండి, క్రీస్తునందు ఉండటమంటే క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తునందు ఉండటమంటే పరిశుద్ధుడిగా ఉండి జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు పరలోకం వెళ్తారు. అలా వెళ్ళాలని కోరుకునేవారు నమ్మకమైన వాడే ఉంటారు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారే ఉంటారు. ఎంతమంది ఉన్నారు నమ్మకమైన వారు? ఒకవేళ ఇక్కడ కూర్చున్నంత మాత్రానో, ప్రతిరోజు దేవుని ధ్యానించినంత మాత్రానో ఏం మేలు జరగదు, కానీ నమ్మకమైన వారే ఉండాలి. సువార్త వలన పిలుస్తున్నాడు, ఏర్పాటులోకి వస్తావు, ఏర్పాటులో ఉన్నవాడివి నమ్మకమైన వాడివై ఉండాలి. ఈ నమ్మకమైన వాడే ఉంటే అలాంటి వాడు పెండ్లి విందులో పాల్పంపులు పొందుతాడు, పెండ్లి విందులో పాల్పంపులు పొందుతాడు. కాబట్టి ఆ పెండ్లి విందులో పాల్పంపులు పొందాలంటే పిలువబడటం, ఏర్పాటులో ఉండటం, నమ్మకంగా జీవించటం. నమ్మకంగా జీవించటం అంటే ఎలాగంటే, ఈ భూమి మీద ఎలాంటి శోధనైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, నీతికి విరోధంగా ఎవరు ప్రేరేపించినా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా, ఆఖరికి ప్రాణమైన ఈ దుర్మార్గ పని చేయి అని నిన్ను ప్రేరేపిస్తే అలాంటి వారిని వదిలిపెట్టు అన్నాడు. ఎవరిని వదిలిపెట్టాలి? లోకస్వార్త 14 వదిలిపెట్టడం అంటే వారి మాట వినొద్దు అన్నాడు. పిలువబడిన వారు ఏర్పాటులో ఉండి నమ్మకమైన వారే ఉండాలంటే ఒక జవాబు చెప్తున్నాడు. 25వ వచనం, 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములో
ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, జనాలట యేసుక్రీస్తు వెళితే ఆయనతో పాటు బహుజన సమూహములో తండోపతండాలు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవారు తెలుసా? ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్తే భోజనం దొరుకుద్ది వాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఏం దిగులు ఉండదో, భోజనం ఉంటుంది. రెండవ గుంపు రోగాలు తగ్గిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి. మూడవ గుంపు ఆయన వల్ల ఇంకేదైనా వచ్చిద్దామోనని. 4వ గుంపు ఆయన్ని విమర్శించుదాం, యేసుక్రీస్తు మాటల్లో తప్పు పట్టుకుందాం అనే బ్యాచ్. యేసుక్రీస్తు ఎటు వెళ్ళినా వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్తుంటే హృదయాలు అర్థమైపోతుంటాయి. ప్రభు అయిన యేసుకి ఆయన్ని వెంబడించే వాళ్ళు హృదయం తేటగా కనబడుతుంటది. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషింపకుంటే అంటే అర్థం ఏంటంటే, తల్లిని నిర్నిమిత్తంగా ద్వేషించని కాదు, భార్యను నిర్నిమిత్తంగా ద్వేషించని కాదు, అన్నదమ్ములను నిర్నిమిత్తంగా ద్వేషించనేది కాదు. ఎలా దేనికి ద్వేషించాలంటే, నీతి మార్గంలో ప్రభు అయిన యేసును వెంబడించేవారు నీతి మార్గంలో ఉండేవాడు. ఈ నీతి మార్గాన్ని తప్పించడానికి కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే వాణ్ణి ద్వేషించు అన్నాడు. ద్వేషించు అంటే తల్లిదండ్రులను సంరక్షించొద్దని కాదు, ఆ విషయంలో వాళ్ళతో ఏకీభవించొద్దు అని అర్థం. భార్య దొంగతనం చేద్దాం రాయ అందనుకో, ఇద్దరం కలిసి దొంగతనం చేస్తే బాగా డబ్బులు వస్తాయి అందనుకో, ఏం చేయాలి అప్పుడు? లేకపోతే భర్తే దొంగతనం చేద్దాం అన్నాడు అనుకో, భార్య ఏకీభవించకూడదు, భర్త ఏకీభవించుకోవడం. ఇలాంటి వాటిలో లేకపోతే దేవుని కార్యక్రమాలకు అడ్డం పడేటువంటి వాళ్ళతో ఏకీభవించకూడదు అని అర్థం. ద్వేషించండి అని అంటే వాళ్ళని దగ్గరకు రానియొద్దని కాదు, వారి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొ. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేశాడు 27వ వచనం, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువ ఇంకొకరి సిలువ కాదు, ఇంకొకరి పాపంతో నీకు పని లేదు. నీ పాపం విషయంలో పోరాటం చేయాలి. పాపం చేయకుండా భూమి మీద పోరాటం చేసేవాళ్ళు పరలోకపు రాజ్యంలో పెండ్లి విందులో పాలుపంపులు పొందుతారు. ఇలాంటి వాళ్ళు పెండ్లి విందులో పాలుపంపులు పొందుతారు, కానీ ఎవరంటే వాళ్ళు అందులో పరలోకం ఊరికే వచ్చేది కాదు, అన్యాయంగా సంపాదించేది కాదు, ఎవరంటే వాళ్ళు అందులో ప్రవేశించేది కాదు. పిలువబడిన వారు, ఏర్పాట్లో ఉన్నవారు, నమ్మకమైన వారు. కాబట్టి ఇప్పుడు బహుజన సమూహం వస్తుంటే వెనక్కి తిరిగాడు. నన్ను వెంబడించాలంటే, నా మాటను అంగీకరించాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి నాయన. ఒక్కోసారి నీ ప్రాణమే ఈ పాపం చేస్తే నీకు భోజనం పెడతా ఉన్నారనుకోండి, ఆకలి తలమటించిపోయేవాడికి ఈ కార్యక్రమం చేయి నీకు ఇస్తానన్నాడు అనుకో, ఒక అబద్ధం చెప్పు భోజనం పెడతానన్నాడు అనుకో, వదిలే ఈ ప్రాణం అవసరమైతే. భోజనం కోసం పాపం చేసే పని వచ్చిందా, ప్రాణమే వదిలేయి. లేకపోతే నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీతి మార్గంలోంచి తప్పకుండా బ్రతుకు అని అర్థం. నీతిని అడ్డగించే ఈ భూమి మీద ఎవరైనా, ఆఖరికి నీ ప్రాణమైనా నన్ను వెంబడించడానికి పనికిరాదు అని చెప్పాడు ప్రభు అయిన యేసు. అంటే కిందకి చెప్పాడు, మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడలా దాన్ని కొనసాగించుటకు కావలసినది తన దగ్గర ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి లెక్క చూసుకొనడా. ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి లోకంలో పాపంలో భయంకరంగా ఎందుకు తిరుగుతున్నారు తెలుసా? తగులుబడి చూసుకోని వాళ్ళు, తగులుబడి చూసుకోవట్లా. రక్షణ పొందిన తర్వాత దీన్ని కొనసాగించడానికి పాపం జోలికి పోను అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రక్షణ కొనసాగిస్తారు, పరలోకం వెళ్తారు. ఏదో వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వచ్చేటువంటి వాళ్ళు అందుకని ఏం చెప్తాడంటే, వినండి, ఫస్ట్ మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, దాన్ని నమ్మితే మారుమనసు పొందుతారు. అలా నమ్మని వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వద్దు, పాపక్షమాపణ జరగదు.
కాబట్టి నీళ్ళల్లో ముంచినంత మాత్రాన, మునిగినంత మాత్రాన, నేను తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచినంత మాత్రాన నీకు పాపం పోదు. నువ్వు వచ్చి ముంచబడినంత మాత్రాన పాపం పోదు. కానీ విని, గ్రహించి, చెవులార విని, మనసార గ్రహించి, హృదయం లోపలికి పోనిచ్చి జాగ్రత్తగా వింటే రక్షణ పొందుతారు. అలా వినే జనం చాలా కొద్దిమంది అన్నారు. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే, ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడుడి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. కాబట్టి విని గ్రహించడానికి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలాగ రాయబడింది. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం. ప్రజలు ఎలాగుంటారో చెప్తున్నాడు. మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరో. వింటారు కొంతమంది, గ్రహించడం అంటే ఓ బైక్ కానీ ఇచ్చామనుకో కుర్రోళ్ళకి, ఒక సెల్ ఫోన్ కానీ ఇచ్చామనుకో, సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ని ఆపరేట్ చేయడానికి ఎంత శ్రద్ధ పెడతారు? ఏ పని కూడా, భోజనం కూడా చేయరిక. కొత్త బైక్ తెస్తే సాయంత్రం దాకా భోజనం లేకుండా తిప్పమన్నా తిప్పుతారు. కారణం ఏంటి? బైకు ఎలా నడపాలో, బైక్ ఎక్కి తిరగాలనే ఆలోచన, సెల్ ఫోన్ ఆపరేట్ చేద్దాం, దీనిలో ఏమున్నాయో చూద్దాం అనేటువంటి కోరిక నిర్ధారణ అయిపోయింది. పరలోకం ఎలాగుంటుందో చూడాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోక దేవుని దగ్గర ఉండాలి, మహిమలో ఉండాలి అనే కోరినటువంటి వాడికి ఎలా వినాలో అర్థమైంది. పరలోకం ఎలా చేరుకోవాలనే ఆలోచన ఉంటే బైక్ ఎలా నడపాలని, బైక్ ఏం చేయకపోయినా నేర్చుకుంటున్నారు వాళ్ళు. నేర్చుకోవట్లా? సెల్ ఫోన్ చేతికి ఇస్తే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎవడో ఒకటి దగ్గర పోయి ఎట్లా చేయాలి, ఇదేం చేయాలి అని అడుగుతున్నారు కదా. మరి పరలోకం ఎలా వెళ్ళాలి అడుగుతున్నారా? అడగరు, చెప్పినా వినరు. మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుమో. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది. హృదయం కొవ్విన వాడికి, హృదయం కొవ్వటం అంటే అర్థం ఏంటంటే రాతి నేలలో ఉండేటువంటి గుండె లాంటి గుండె, రాతి గుండె, ఏం చెప్పినా కరగం. వారి హృదయము కొవ్వినది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. వింటారు మందగా, ఏదో చెప్పుకున్నాళ్ళే. ఇలాంటి వారట చూడటానికి చూస్తారు, వినటానికి వింటారు, గ్రహింపరు. కన్నులారా, చెవులారా, మనసారా, కన్నులారా చూచి, చెవులార విని, మనసార గ్రహిస్తే నా వైపు చూస్తారు, రక్షణ పొందుతారు. కాబట్టి చెవులారా, మనసారా, హృదయము తెరిచి ఆ హృదయం లోపలికి వాక్యాన్ని వెళ్ళనిస్తే అది పనిచేసింది. అది పనిచేయకుండా చేసేటువంటి ఏర్పాట్లు మానవులు చేసుకుంటున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. వినటమే లేకపోతే పరలోకం ప్రవేశం ఎక్కడుంది? ఏం లేదు. 21వ వచనం, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కాబట్టి వాక్యం లోపలికి వెళ్ళాలంటే, హృదయాన్ని సిద్ధం చేసుకోవాలంటే ఏం చేయాలి? కల్మషం, లోపలుండే కల్మషాన్ని బయటికి నెట్టేయాలి. నంబర్ 2, విర్రవీగే దుష్టత్వాన్ని మానిపోవాలి. అప్పుడు లోపల నాటబడింది. ఒకవేళ కల్మషం ఉన్నా, విర్రవీగే దుష్టత్వం ఉన్నా, వాక్యం వెళ్ళి
హృదయం లోపల నాటబట్టడానికి అసాధ్యం. మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి ఇలాగూ వాక్య ప్రకారం జీవించేవాళ్ళు అనుకో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పెండ్లి వస్త్రం ఉంటుంది వాళ్ళకి. పెండ్లి వస్త్రం అంటే పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. పరిశుద్ధులు ఆ పరిశుద్ధమైన జీవితంతో పరలోకం వెళ్ళిపోతారు. పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఆ కాపాడుకున్న వాళ్ళకి పరలోకం హక్కు. అది హక్కు, దానం కాదు. హక్కు కలిగి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు. కాబట్టి అక్కడ ప్రవేశించేటువంటి వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. 7 నుంచి అప్పుడు గొప్ప శబ్దము సమూహము, గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. రాజు పెండ్లి విందు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందును పోలిందంట్లా. ఈ పెండ్లి విందే ఇదే చెప్తున్నాడు చివరిలో. అదేమో అర్థం అవటం కోసం చెప్పాడు. ఒరిజినల్గా పెండి పరలోకపు విందు ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెనో. సన్నపు నార బట్టలు ఉన్నాయట. పెండ్లి విందుకి వెళ్ళిన వాడిని రాజుగారు చూశాడట. చూస్తే వాడి దగ్గర పెండ్లి విందు లేదా, పెండ్లి వస్త్రం లేదట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. మత్తయి 22:11. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, లోపలికి వెళ్ళాలంటే పెండ్లి విందుకి బయట చెక్ చేస్తున్నాడు వచ్చి, పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ఉండేను. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో తోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపిన్నార బట్టలు ఆమెకి ఇయ్యబడెనో. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి పరలోకం వెళ్ళే వాళ్ళు పెండ్లి వస్త్రం ధరించుకోవాలి. ఏం వస్త్రం అంటే నీతి క్రియలు. దుర్నీతి క్రియలు కాదు. దుర్నీతి క్రియలు చేసేవాడికి పెళ్లి వస్త్రం లేదు. పెళ్లి వస్త్రం అంటే ఎట్టుంటది? దగదగ మెరిసిపోతుంటుంది. పెళ్లి బట్టలు ఎలా ఉంటాయి? మెరుస్తుంటాయి. కాబట్టి పరిశుద్ధుడు ఏం చేయాలి? దగదగ మెరిసేటువంటి నీతి క్రియలు చేసేవాడు. పరిశుద్ధులు సత్క్రియలు చేసేవాడు. సత్క్రియలు ఆసక్తి గల ప్రజల్ని తన కోసం యేసుక్రీస్తు పవిత్రపరుచుకుంటాడు. అందువలన ఏంటో ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునారు బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి నీతి క్రియలు లేకుండా దుర్నీతి క్రియలు చేసేటువంటి వాడు పరలోకపు విందుకు పాలు పంపులు పొందుదామని ప్రయాణం కట్టిన విందు లోపలికి ప్రవేశించే అవకాశం ఎన్నటికి ఉండనివ్వండి. కిందకి చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయమో. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయమో. కాబట్టి నువ్వు గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడుతున్నావు. స్వార్థ వినేవాళ్ళు పిలువబడుతున్న వారు ఏం చేయాలి? ఏర్పాట్లోకి వచ్చేయాలి. నమ్మకమైన వారై ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించుకున్న వారై ఉండాలి.
నిర్మలమును ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారి బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రం ఉండాలంటే నీతి క్రియలు ఉండాలి. నీతి క్రియలు కావాలంటే మొట్టమొదటగా పిలువబడాలి. పిలువబడి సందేశం విని మారు మనసు పొంది సమస్తాన్ని వదిలేసుకొని, భూమి మీద సమస్తాన్ని వదిలేసుకోవడం అంటే సమస్త పాపాన్ని వదిలేసుకొని, నీ ఆస్తిని వదిలిపెట్టుకోమని కాదు, నీకుండే ఏది వదిలిపెట్టమని కాదు, భార్యను వదిలిపెట్టమని కాదు. ఒకవేళ భార్య పాపం చేస్తే, భర్త పాపం చేస్తే వదిలిపెట్టండి కాదు, నువ్వు ఆయనతో ఏకీభవించొద్దు, వాళ్ళతో పాటు ఏకీభవించొద్దు. ఆ కార్యక్రమాలను ద్వేషించండి. మనుషులను ద్వేషించటం కాదు, మనుషులు చేసే ఆ కార్యక్రమాలను ద్వేషించి ప్రభువైన యేసుని వెంబడించాలంటే తగులుబడి చూసుకోవాలి. పరలోకం వెళ్ళేవాడు, మహిమలో ప్రవేశించేవాడు పాపంలో ఉంటే మీరు మీ పాపంలో నుండి చనిపోతారు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని యేసుక్రీస్తు యోహాను సువార్త 8:21 చెప్పాడు. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు మరణం దాకా ఎవరు నమ్మకంగా ఉంటారో వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పరలోకం వెళ్ళేవాళ్ళు కొద్దిమంది అంటేను ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. ఒకడొక గోపురమును కట్టుకోరినట్లా తగులుబడి చూసుకోడా. కాబట్టి ప్రభువైన యేసుని వెంబడించుకోనటువంటి వాడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మరణం వరకు నమ్మకంగా జీవించే ఆలోచన కలిగి ప్రభువైన యేసుని వెంబడించడానికి సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ తగులుబడి ఉందనుకో, నీకేమేమి ప్రభువైన యేసుని వెంబడించడానికి, పాపం చేయడానికి ఏమేమి ఉన్నాయో వాటినన్ని కట్ చేసుకుంటారా, వాటన్నిటిని తొలగించుకొని మెల్లగా తొలగించుకుంటూ వచ్చేస్తే ఒక్కోటి కట్ చేస్తే ఆ తరువాత పరలోకం వెళ్ళటానికి మనిషి సిద్ధపడిపోతాడు. అందువలన ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. తల్లి, తండ్రి, కోడలు, అత్త ఒకరికొకరు విరోధం అయిపోతారంట. కారణం ఏంటంటే కోడలు నీతి మార్గం అయితే, అత్త దుర్నీతి మార్గం అయితే పసుకదు వాళ్ళిద్దరికి. పాపం చేసేవాడికి, నీతిగా బ్రతికేవాడికి సహవాసం కుదిరిద్దా? కుదరదు. కాబట్టి తగులుబడి చూసుకో అన్నాడు. తల్లినైనా తండ్రినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పోరాటం చేసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం ఒకవేళ ప్రాణం పోయిందా, నువ్వు మహిమలో ఉంటావు. ప్రభువైన యేసు అలాగే ప్రాణం పోయింది, దేవుడు 3వ దినాన్ని లేపి పరలోకం తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రభువైన యేసుని వెంబడించేవాళ్ళు భూమి మీద ఉండే సమస్త బాంధవ్యాల కంటే ప్రాణమే అడ్డం వస్తే, నీతి మార్గానికి ప్రాణమే అడ్డం వస్తే దాన్ని కూడా ద్వేషించేయి, దాన్ని వదిలిపెట్టి పరలోకంలో మహిమలో ప్రవేశిస్తావు అని చెప్తున్నాడు. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళ్ళేవాళ్ళు, పెండ్లి కుమార్తె తను నిర్మలమును ప్రకాశములైన పెండ్లి వస్త్రంతో సిద్ధపడిందట. ఏంటవి? పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి నీతి క్రియలు లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పరలోకం వెళ్ళాలనుకుంటే, పరలోక రాజ్యంలో పెండ్లి విందుకు పాల్పంపులు పొందాలి, యుగయుగాలు ఆనందం ఎక్కడ. ఈ పెళ్లికి వెళ్తే సాయంత్రానికి మొత్తం మారిపోతాయి. పెళ్ళి అయిపోయిన 2 గంటల తర్వాత చూస్తే అక్కడ ఏముండదు. కానీ పరలోకం పెళ్లి విందులో ప్రవేశించావా, యుగయుగాలు అలాగే ఉంటుంది, ఆనందం చెప్పేది కాదు. ఇక ఏడ్పు, వేదన, దుఃఖం, బాధ లేని ఆ పరలోకం ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఏర్పాట్లో ఉండాలి. పిలువబడి, ఏర్పరచబడి, నమ్మకమైన జీవితాన్ని కొనసాగించి లోకయాత్ర ముగిస్తే ప్రభు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాం. ఆనందం ఉంటుంది. అందులో ప్రవేశించడానికి ఏర్పాట్లో సిద్ధపడి నమ్మకంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.